ఓకే, హాయ్ అండి. ఈరోజు మనం వొకాబులరీ ఈజ్ రిలేటెడ్ టు బ్యాంక్. బ్యాంక్‌కి సంబంధించినటువంటి వొకాబులరీ నేర్చుకుందాం. బ్యాంక్, BANK, బ్యాంక్. బ్యాంక్ అంటే సురక్షితమైనటువంటి గట్టు లేదా ఒడ్డు అనే అర్థాన్ని ఇస్తుంది తెలుగులో స్పష్టంగా మాట్లాడుకోవాలి అంటే. ఎందుకంటే మన దగ్గర మనీ అనేది ఉన్నప్పుడు అంత సెక్యూర్‌గా ఉండదు. కానీ ఎప్పుడైతే బ్యాంక్‌లో ఉంటుందో దానికి హై సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఓకేనా? ఇంకా మన డబ్బు ఎక్కడికి పోదు. మన దగ్గర ఉన్నప్పుడు అలా ఉంటుందా? ఉండదు కదా! అందుకే మనం బ్యాంక్‌లో డబ్బుని దాచుకుంటాం. అలాగే మనకు ఇంట్రెస్ట్ వడ్డీ కూడా వస్తుంది. ఓకేనా? ఓకే. అందుకే దీన్ని మనం సురక్షితమైనటువంటి గట్టు అని చెప్పారు. ఓకేనా? రైట్. ఓకే. బ్యాంక్ అంటే సురక్షితమైనటువంటి గట్టు అని గుర్తుపెట్టుకోండి. సింపుల్‌గా మీకు అర్థం కావడం కోసం మన మనీ ఏ విధంగా మనం దాచుకుంటామో చెప్పాను. ఓకేనా? ఓకే. నెక్స్ట్ స్టేట్మెంట్. స్టేట్మెంట్. STATEMENT. స్టేట్మెంట్ అంటే నివేదిక అని అర్థం. స్టేట్మెంట్. ఓకేనా? నెక్స్ట్ లోన్. లోన్, LOAN. లోన్, LOAN. లోన్ అంటే రుణం. ఓకేనా? నెక్స్ట్ క్రెడిట్. చూడండి, క్రెడిట్ ఇది మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండవచ్చు. నేను ఆల్మోస్ట్ మీకు ఏ విధంగా అయితే అర్థం చేసుకోవాలో చెప్పడానికి ప్రయత్నిస్తానో, అయితే మీకు ఇది కొంచెం అర్థం అవుతుండొచ్చు, కాకపోయి ఉండవచ్చు. ఎందుకంటే ఎవరైతే ఇంటర్మీడియట్లో CEC తీసుకుంటారో వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు. వాట్ ఈజ్ క్రెడిట్, వాట్ ఈజ్ డెబిట్ అంటే వాళ్ళకి సింపుల్గా చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళకు అకౌంటెన్సీ అనే సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి. ఓకేనా? బీకామ్ కంప్యూటర్ తీసుకున్న వాళ్ళు కూడా ఓకే, నో ప్రాబ్లం. వాట్ ఈజ్ క్రెడిట్, వాట్ ఈజ్ డెబిట్ అంటే సింపుల్గా అర్థం చేసుకుంటారు. కానీ ఇంకా అదర్ ఏవైతే అనదర్ కోర్సెస్ తీసుకుంటారో వాళ్ళకి అంత ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా? ఓకే. అయితే ఒక్కో పదానికి చాలా మీనింగ్స్ ఉంటాయి. ఒక్కో సిచ్యువేషన్ బట్టి దానికి అది మ్యాచ్ అవుతుంది. ఓకేనా? అంటే ఒకటే పదమైనప్పటికీ దానికి ఎన్నో మీనింగ్స్ అనేది ఇస్తూ ఉంటుంది. ఓకేనా? తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు. కొన్ని పదాలు ఎలా ఉంటాయంటే ఒకే ప్రొనౌన్సియేషన్ ఉన్నప్పటికీ దానికంటూ చాలా మీనింగ్స్ ఉంటాయి, చాలా అర్థాలు ఉంటాయి. అది ఏ సిచ్యువేషన్కి ఏ విధంగా వర్తించాలో ఆ సిచ్యువేషన్కి ఆ విధంగా వర్తిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం క్రెడిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే జనరల్గా క్రెడిట్ అంటే గౌరవం, క్రెడిట్ అంటే అప్పు, లయబిలిటీస్ అంటే బ్యాంక్ సంబంధించింది. ఓకేనా? క్రెడిట్ అంటే స్కోర్. ఓకేనా? క్రెడిట్ అంటే మనకు రావాల్సింది ప్లస్ అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. ఇవన్నీ కూడా సిచ్యువేషన్స్ బట్టి మనకు మ్యాచ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? చూడండి ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక ప్లేస్లో, ఇది మనం బ్యాంక్ సంబంధించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పుడు మన బ్యాంక్ సంబంధించిన టాపిక్ కాబట్టి బ్యాంక్ సంబంధించి మాట్లాడుకుందాం. ఓకే. మీరు ఒక కంపెనీలో కావచ్చు, ఒక వద్ద కావచ్చు పని చేస్తున్నారు. ఓకేనా? అయితే మీ మంత్లీ సాలరీ వచ్చేసి 20,000 ఉంటుంది. ఓకేనా? ప్రతి మంత్ కూడా మీకు వాళ్ళ యొక్క అకౌంట్ నుంచి 20,000 రూపీస్ మీ యొక్క బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అప్పుడు మీకు బ్యాంక్ ఒక మెసేజ్ పంపిస్తుంది. ఏంటంటే 20,000 రూపీస్ హ్యాస్ బిన్ క్రెడిట్ టు యువర్ బ్యాంక్ అని మీ యొక్క పూర్తి అకౌంట్ నెంబర్ చూపించకుండా XXXX అని లాస్ట్ 4 డిజిట్స్ 4265 ఇలా చూపిస్తుంది. అంటే 20,000 రూపీస్ మీ అకౌంట్కి క్రెడిట్ అయింది అంటే మీకు వచ్చింది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని ఉంటుంది. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అంటే అన్ని లాభాలే. ఓకే, నష్టాలు ఏముండవు. క్రెడిట్ మీకు వచ్చేసింది. ఓకేనా? ఓకే. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే బ్యాంకు మీకు అప్పు ఉంది, బ్యాంకు మీకు లయబిలిటీ. ఓకేనా? అప్పు అన్నమాట. ఎందుకంటే మీ డబ్బు అనేది బ్యాంకులో ఉంది. ఓకేనా? మీకు బ్యాంకు చెల్లించవలసి ఉంటుంది. ఎందుకంటే మీ డబ్బు అనేది బ్యాంక్ అకౌంట్లో ఉంది కాబట్టి బ్యాంకు మీకు అప్పు ఉంది అనుకుందాం. ఓకేనా? ఇది క్రెడిట్. ఓకే. సో మీరు ఎప్పుడైతే బయట దాన్ని స్పెండ్ చేస్తారో అది డెబిట్ అవుతుంది. ఓకేనా? ఎప్పుడైతే దాన్ని బయట మీరు స్పెండ్ చేస్తారో అది మీ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. డెబిట్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అని అర్థం. ఓకేనా? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అని అర్థం. ఓకేనా? క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, క్రెడిట్ అంటే మీ వద్దకు వచ్చింది, మీకు బ్యాంక్ అప్పు ఉంది. ఓకేనా? ఎప్పుడైతే మీరు దాన్ని మళ్ళీ బయట స్పెండ్ చేస్తారో అప్పుడు ఆ యొక్క లయబిలిటీస్ని బ్యాంక్ క్లియర్ చేసుకుంటుంది, డెబిట్ అవుతుంది కాబట్టి మీ అకౌంట్ నుంచి. ఓకే. క్రెడిట్ అంటే ఇంతవరకు ఇలా ఉంచండి, దీన్ని ఇలా ఉంచండి అంటే మీకు వచ్చేసింది డబ్బు. ఓకేనా? మీరు పని చేసిన చోట వాళ్ళు 20,000 రూపీస్ మీ యొక్క బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి బ్యాంక్ మీకు క్రెడిటెడ్ అని చూపించింది. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీ అకౌంట్లో ఉంది 20,000. బ్యాంక్ మీకు లయబిలిటీ అంటే మీకు అది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మీకు ఇవ్వవలసినటువంటి డబ్బు అని అర్థం. ఓకేనా? ఇప్పుడు డెబిట్ గురించి మాట్లాడుకుందాం. డెబిట్ అంటే తీసివేయుట అని అర్థం. ఓకేనా? డెబిట్ అంటే తీసివేయుట, డిడక్షన్ అంటే మైనస్. ఓకేనా? ఓకే. ఎలా అంటే ఇప్పుడు మీరు బయట స్పెండ్ చేస్తారనుకోండి, ఆటోమేటిక్గా ఖర్చులు అనేవి అవుతూ ఉంటాయి. మనం ఏం మాట్లాడుకున్నాం? క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. క్రెడిట్ మనకు వచ్చేసింది. ఓకేనా? ఇన్కమ్, ఇది మన ఆదాయం. డెబిట్ ఎక్స్పెన్సెస్ అంటే ఎక్స్పెండిచర్స్, మన ఖర్చులు. లాసెస్ నష్టాలు ఇంకేమైనా కావచ్చు. ఓకేనా? అంతా ఒకటి. ఓకేనా? ఇప్పుడు డెబిట్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? డెబిట్, మీ అకౌంట్లో 20,000 ఉన్నాయి. అవి ఎప్పుడు అలాగే ఉంటాయా? ఉండవు. ఎందుకు? మీరు బయట ఏదైనా కొనుక్కోవాలనుకున్నా, ఇంకేది చేయాలనుకున్నా
అమౌంట్ అయితే మీరు స్పెండ్ చేయాలి, మనీ కంపల్సరీ పే చేయాలి, లేకపోతే మీకు అది వాళ్ళు ఇస్తారా, ఇవ్వరు. ఓకేనా. సరే, మీరు ఒక హౌస్ రెంట్కి తీసుకున్నారు. ఓకేనా, దానికి మంత్లీ 2000 పే చేయాలి. అది హౌస్ రెంట్ 2000 మీరు పే చేశారు. 2000 హ్యాస్ బిన్ డెబిటెడ్ అని చూపిస్తుంది, అంటే 2000 మీ నుంచి మైనస్ అయిపోయినాయి. ఓకేనా, మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. డెబిట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు ఎప్పుడైనా మనీ మీరు ఎవరికైనా పే చేసినప్పుడు మీరు ఎంతైతే పే చేస్తారో చూపించి డెబిటెడ్ అని చూపిస్తుంది. అంటే మీకు అది ఎక్స్పెండిచర్ కదా, ఖర్చే కదా. మీరు హౌస్ రెంట్ తీసుకున్నారు, 2000 మీరు పే చేశారు, మీ 20,000 నుంచి 2000 హ్యాస్ బీన్ డెబిటెడ్. ఓకేనా. తర్వాత ఏం చేస్తారు, ఎలక్ట్రిసిటీ బిల్ 300 రూపీస్ హ్యాస్ బీన్ డెబిటెడ్. ఓకేనా, ఇలా మనం కొన్ని చేసుకుందాం. తర్వాత ఇంకా మీకు కావాల్సిన గూడ్స్ ఉంటాయి, మీకు ఇంటికి సంబంధించిన సరుకులు ఉంటాయి కదండి, అవి కూడా మీరు పర్చేజ్ చేస్తారు. వాటికి ఒక 3000 అనుకుందాం. అప్పుడు 3000 హ్యాస్ బీన్ డెబిటెడ్ అని చూపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఇవన్నీ లాస్ట్కి మళ్ళీ కౌంట్ చేద్దాం ఎంత అవుతుంది అనేది. ఓకే, నో ప్రాబ్లం. మనం ఇలా ఓకే, ఇప్పుడు 2000 హౌస్ రెంట్ చేశారు, 300 అనేది ఎలక్ట్రిసిటీ బిల్ చేశారు. ఓకేనా. 3000 ఏమో గూడ్స్, మీకు సంబంధించిన ఇంటికి సంబంధించినటువంటి సరుకుల్ని, అంటే వంటకు సంబంధించిన ఏవైనా కావచ్చు అన్ని కొనుక్కోవడానికి మీరు షాప్లో పే చేశారు. ఓకేనా. ఇప్పుడు చూడండి, 2000 300 ప్లస్ మళ్ళీ 3000. ఓకేనా, మొత్తం ఎంత, 5300. ఓకేనా, 5300. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్తారు, అక్కడ కూడా మీరు ఖర్చు చేశారనుకుందాం ఇంకొంచెం అమౌంట్. ఓకేనా, ఏంటంటే మీరు ఒక 35 మెంబర్స్ వెళ్ళారనుకుందాం, మీరు వెళ్ళలేరు కానీ అనుకుందాం. ఓకే, మీరు అక్కడ ఏదో ఒక టిఫిన్ చేశారు. ఒక్కో టిఫిన్ ప్లేట్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ అనుకుందాం. ఓకేనా, 30 రూపీస్. 30 రూపీస్ అంటే ఒక్కో ప్లేట్కి 30 రూపీస్. 35 మెంబర్స్ ఉన్నారు, ఎంత అవుతుంది, 35 ఇంటూ 30 ఎంత అంటే 1050. ఓకేనా, 1050 రూపీస్ అవుతుందండి. ఓకేనా, తర్వాత మీరు టీ త్రాగుతారు. ఓకేనా, 35 మెంబర్స్ ఉన్నారు, అందరు కూడా టీ త్రాగుతారు. ఒక్కొక్కరి కాస్ట్ వచ్చేసి 12 రూపీస్. అంటే 35 ఇంటూ 12 ఎంత అవుతుంది, 420. ఓకేనా, 420 అండ్ ఇదెంత, 1050 ఎంత అవుతుందండి, 1470. ఓకేనా, 1470. ఇది మీకు ఎంత ఇంత ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, క్రెడిట్ అండ్ డెబిట్ అనేది మీకు అర్థం కావాలంటే ఇట్లా చెప్పాల్సిందే కంపల్సరీ, కాబట్టి చెప్తున్నాను. ఓకేనా. ఓకే, 1470 అంటే మనకు మొత్తం ఎంత వస్తుంది, ఇవి ఇంతకుముందు 5300, 6300, 6770 రూపీస్ వస్తున్నాయి. 20,000 మైనస్ 6770, హౌ మచ్, ఇంకా మనకు మిగిలి ఎంత ఉంటుంది సర్ప్లస్, అంటే మిగిలినటువంటి అమౌంట్ ఎంత, 13,230 రూపీస్ ఉంటుంది. ఓకేనా, 13,230 రూపీస్. ఓకేనా, ఈ విధంగా చూడండి. ఇప్పుడు మనం చేసిన ప్రతిసారి కూడా అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది. ఎట్లా అవుతుంది, హౌస్ రెంట్ 2000 డెబిటెడ్. ఓకే, ఎలక్ట్రిసిటీ 300 డెబిటెడ్ మైనస్. ఓకే, మన 20,000 నుంచి. ఓకేనా, మనం మాట్లాడుకున్నాం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అని. ఓకేనా. ఓకే, గూడ్స్ 3000 డెబిటెడ్. ఓకే, మీరు ఒక హోటల్లో టిఫిన్ చేశారు మీ ఫ్రెండ్స్తో, 35 మెంబర్స్తో. ఓకేనా, ఒక్కొక్క ప్లేట్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్. ఓకే, 35 మెంబర్స్ అంటే ఎంత, 1050 డెబిటెడ్ మైనస్. ఓకే, నెక్స్ట్ టీ త్రాగారు 35 మెంబర్స్ ఒకేసారి. ఓకే, ఒక్కో టీ కాస్ట్ వచ్చేసి 12 రూపీస్ డెబిటెడ్. 35 ఇంటూ 12 ఎంత, 420 డెబిటెడ్. ఓకే, అవన్నీ కలిపితే మనకి ఎంత వస్తుందండి, 6770 రూపీస్. ఓకే, 20,000 మైనస్ 6770 ఎంత ఉంది మనకు సర్ప్లస్ బడ్జెట్, అంటే మన ఇన్కమ్ ఎంత ఉంటుంది, ఇంకా మిగిలిన 20,000లో 13,230 రూపీస్ ఉంటుంది. ఓకేనా. ఓకే, ఇది డెబిట్. ఓకే, డెబిట్ అంటే తీసివేయుట, క్రెడిట్ అంటే మనకు వచ్చేది అని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బ్యాంక్కి సంబంధించిన దాని ప్రకారం. ఓకేనా. ఓకే అండి, లెట్స్ గో. చెప్తాను. ఓకే, చెక్ CHECK, చెక్ అంటే తనిఖీ చేయుట. ఓకేనా, బ్యాంక్కి సంబంధించింది చెక్ ఉంటుంది. మీకు కొందరు అమౌంట్ అనేది డైరెక్ట్ ఇవ్వకుండా చెక్ ఇస్తారు, మీరు దాన్ని తీసుకెళ్తే వెరిఫై చేస్తారు, అంటే తనిఖీ చేస్తారు, ఇట్ ఇస్ ట్రూ ఆర్ నాట్. ఓకే, అది ట్రూ అయినట్లయితే వాళ్ళ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసి అందులో ఉన్న అమౌంట్ మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే, అది చెక్, CHECK, చెక్ అంటే తనిఖీ చేయుట అని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ TRANSACTIONS. ట్రాన్సాక్షన్స్ అంటే లావాదేవీలు. ఓకే, మనం చేసే ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు అంటారు. ఓకేనా. నెక్స్ట్ CASH, క్యాష్ అంటే డబ్బు. ఓకేనా. నెక్స్ట్ అకౌంట్
అకౌంట్, ACCOUNT, అకౌంట్. అకౌంట్ అంటే ఖాతా అని అర్థం, ఓకేనా. అకౌంట్ అంటే ఖాతా అని అర్థం. నెక్స్ట్ బ్యాలెన్స్, బ్యాలెన్స్, BALANCE, బ్యాలెన్స్. బ్యాలెన్స్ అంటే నిల్వ ఉన్నటువంటి, స్టేబుల్, స్థిరంగా ఉన్నటువంటి అని అర్థాన్ని ఇస్తుంది, ఓకేనా. అంతే. నెక్స్ట్ డిపాజిట్, డిపాజిట్, DEPOSIT, డిపాజిట్. డిపాజిట్ అంటే జమ చేయుట, జమ చేసినటువంటి డబ్బు అని వస్తుంది, ఓకేనా. ఎట్లా అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఇలాంటివి ఉంటాయండి కొన్ని, ఓకేనా. FD అంటే దాన్ని FD, ఫిక్స్డ్ డిపాజిట్. అంటే మీ దగ్గర ఒక 2 lakhs ఉన్నాయి, మీరు బ్యాంక్లో వేశారనుకోండి, ఒక 2-3 years మీరు అలా పెట్టుకున్నారు అనుకోండి, టైం డ్యూరేషన్, మీకు ప్రతి మంత్ అది ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది, ఓకేనా. సో అది మీకు బెనిఫిటే కదా, ఇలా అనమాట. దీన్ని మనం FD, ఫిక్స్డ్ డిపాజిట్, డిపాజిట్ అని అంటుంటాం, ఓకేనా. ఫైనాన్షియల్, ఫైనాన్షియల్, FINANCIAL, ఫైనాన్షియల్ అంటే ఆర్థికమైనటువంటి అని అర్థం, ఓకేనా. నెక్స్ట్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్, INTEREST, ఇంట్రెస్ట్ అంటే వడ్డీ అని అర్థం, ఓకేనా. బ్రాంచ్, BRANCH, బ్రాంచ్, BRANCH, బ్రాంచ్ అంటే శాఖ అని అర్థం, ఓకేనా. నెక్స్ట్ కార్డ్, CARD, కార్డ్, కార్డ్, CARD, కార్డ్ అంటే గట్టిగా ఉన్నటువంటి ఒక ప్లాస్టిక్ పేపర్ అని అర్థం. ఇప్పుడు ఎట్లా అంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉంటాయి కదండి, ఇలాంటివి అన్నమాట. చెప్పాలంటే మీరు ఎవరికైనా చెప్తున్నప్పుడు గట్టిగా ఉన్నటువంటి ప్లాస్టిక్ పేపర్ అని చెప్పడం కంటే ఎలా చెప్తే బాగుంటుంది అంటే స్టిఫ్, స్టిఫ్ పేపర్ అని చెప్పండి. స్టిఫ్, STIFF, స్టిఫ్ అంటే చాలా గట్టిగా ఉన్నటువంటి మరియు బెండ్ అవ్వనటువంటి అని అర్థాన్ని ఇస్తుంది. ఇప్పుడు చూడండి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇవన్నీ కూడా చాలా గట్టిగా ఉంటాయి, మీరు దాన్ని బెండ్ చేయడానికి ప్రయత్నించండి, అది బెండ్ అవ్వదు సరిగా, ఓకేనా. అలా ఉంటాయి అనమాట. స్టిఫ్, STIFF, స్టిఫ్ అంటే గట్టిగా ఉండునటువంటి మరియు బెండ్ అవ్వకుండా ఉండునటువంటి పేపర్ అని అర్థం, ఓకేనా. స్టిఫ్ పేపర్ అంటారు దీన్ని, కార్డ్ని తెలుగులో, ఓకేనా. ఓకే, అంటే గట్టిగా ఉన్నటువంటి కాగితం అని అర్థం, ఓకే. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్, INVESTMENT, ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి, ఓకేనా. నెక్స్ట్ సేవింగ్స్, SAVINGS, సేవింగ్స్ అంటే పొదుపు అని అర్థం, ఓకే. నెక్స్ట్ సెక్యూరిటీ, సెక్యూరిటీ, SECURITY, సెక్యూరిటీ అంటే భద్రత, ఓకేనా. హై సెక్యూరిటీ, అధిక భద్రత, ఎస్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్, ట్రాన్స్ఫర్, TRANSFER, ట్రాన్స్ఫర్, TRANSFER, ట్రాన్స్ఫర్ అంటే బదిలీ చేయుట, ట్రాన్స్ఫర్, ఓకే. నెక్స్ట్ పాస్బుక్, పాస్బుక్, PASSBOOK, పాస్బుక్ అంటే ఖాతా బుక్ అని అర్థం, ఓకేనా. మనం చేసే ట్రాన్సాక్షన్స్ అన్నిటిని స్టోర్ చేసేదే పాస్బుక్, ఓకే. మీరు ఎప్పుడు డిపాజిట్ చేశారు, ఎప్పుడు విత్డ్రాల్ చేస్తారు, ఇలాంటివి, ఓకేనా. నెక్స్ట్ చెక్ బుక్, చెక్ బుక్, CHECK, చెక్, BOOK, చెక్ బుక్. చెక్ బుక్ అంటే మీ యొక్క చెక్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని రాసేదన్నమాట, ఓకేనా. ఈ చెక్ కొన్నిసార్లు బౌన్స్ అవుతాయి, ఇలాంటివన్నీ కూడా ఆ డీటెయిల్స్ అనేవి అందులో ఉంటాయి. మీ చెక్స్కి సంబంధించిన ప్రతి ఒక్కటి చెక్ బుక్లో రాస్తారు, సపరేట్గా ఉంటుంది అది, ఓకేనా. ఓకే. నెక్స్ట్ విత్డ్రాల్, విత్డ్రాల్, WITHDRAWAL, విత్డ్రాల్. విత్డ్రాల్ అంటే తీసుకోవడం, ఓకేనా. మీ డబ్బును మీరు తీసుకోవడం, ఓకే, తిరిగి తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 lakhs డిపాజిట్ చేశారని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఓకేనా. మీకు ఒక 50,000 చాలా ఎమర్జెన్సీ అవసరం ఉంది, నీడ్ ఉంది అనుకుందాం, ఓకే. మీరు విత్డ్రాల్ చేసుకుంటారు, మీ యొక్క ATM అంటే డెబిట్ కార్డ్ ద్వారా కావచ్చు, లేదంటే బ్యాంక్కి వెళ్ళి కావచ్చు, తీసుకుంటారు, అలా అనమాట. దాన్ని విత్డ్రాల్ అంటారు, విత్డ్రాల్, WITHDRAWAL, ఓకే. నెక్స్ట్ ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ అంటే బీమా, ఓకేనా. బీమాని ఇన్సూరెన్స్ అంటారు, హెల్త్ ఇన్సూరెన్స్ ఇలాంటివి, ఓకేనా. నెక్స్ట్ బాండ్, BOND, బాండ్. బాండ్ అంటే దస్తావేజు, అలాగే వాగ్దాన పత్రిక ఒకటి రాస్తూ ఉంటారు కదా, ఒకటి తీసుకున్నప్పుడు ష్యూరిటీ, ష్యూరిటీ కోసం ఇలా రాస్తుంటారు చూసారా, దాన్ని మనం బాండ్ అంటారు, ఓకేనా. అందుకే వాగ్దాన పత్రిక అని కూడా అంటారు. నెక్స్ట్ ఎక్స్చేంజ్, ఎక్స్చేంజ్, EXCHANGE, ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ అంటే మార్పిడి అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ సెటిల్మెంట్, సెటిల్మెంట్, SETTLEMENT, సెటిల్మెంట్ అంటే ఒక పరిష్కారానికి వచ్చుట, ఒక ఒప్పందానికి వచ్చుట, అగ్రిమెంట్ అంటారు చూసారండి, దాన్ని మనం సెటిల్మెంట్ అంటాం, ఓకేనా. ఓకే, బ్యాంక్కి సంబంధించినటువంటి సెటిల్మెంట్. నెక్స్ట్ క్లియరింగ్, CLEARING, క్లియరింగ్ అంటే క్లియర్ చేసుకోవడం, ఓకేనా. నెక్స్ట్ వ్యాలిడేషన్, వ్యాలిడేషన్, VALIDATION, వ్యాలిడేషన్ అంటే ధృవీకరణ అని అర్థం, ఓకేనా. వ్యాలిడేషన్.
నెక్స్ట్ అసెట్స్ ASSETS అసెట్స్ అంటే ఆస్తులు అంటే ప్రాపర్టీస్ అంటారు కదా అవి, ఓకేనా. నెక్స్ట్ స్కీమ్ SCHEME స్కీమ్ అంటే పథకం అని అర్థం, ఓకేనా. నెక్స్ట్ ఫండ్స్ FUNDS ఫండ్స్ అంటే నిధులు, ఓకేనా. నిధులని ఫండ్స్ అంటారు, ఫండ్స్, ఓకే. నెక్స్ట్ కండిషన్స్ CONDITIONS కండిషన్స్ అంటే నిబంధనలు, ఓకేనా. నెక్స్ట్ సిగ్నేచర్ SIGNATURE సిగ్నేచర్ అంటే సంతకం, మీకు తెలిసే ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ డాక్యుమెంట్ DOCUMENT డాక్యుమెంట్ అంటే పత్రం, ఓకేనా. నెక్స్ట్ అనాలసిస్ ANALYSIS అనాలసిస్ అంటే విశ్లేషించడం, ఓకేనా. విశ్లేషించడాన్ని అనాలసిస్ అంటారండి. నెక్స్ట్ రీసెర్చ్ RESEARCH రీసెర్చ్ అంటే పరిశోధించుట, ఓకే. ఓకే అండి, మరి బ్యాంక్ సంబంధించిన తొందరగా గుర్తు రావట్లేదు, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఓకేనా. రైట్.